सब कुछ है उस पेड़ में, दिखने में तो बहुत सुंदर है, बहुत लंबी चौड़ा हो गई थी, लेकिन उसमें क्या नहीं थे? फल नहीं थे। उनकी जो मालिक था वो मालिक इसलिए लाके उसको रखा गया ताकि वो फले फूले, लेकिन जिस मकसद से उसको लाया गया था उसी मकसद को उसने भूल गया। मेरे प्रियो, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఉద్దేశంతో నాటబడిందో ఆ ఉద్దేశాన్ని ఆ యొక్క చెట్టు మర్చిపోయి ఫలించాలి అన్న ఆలోచన లేదు. పొడవవుతుంది, వెడల్పు అవుతుంది, పెద్దగా కనపడుతుంది, భయంకరంగా ఎదుగుతుంది, కానీ ఏం లేవట, ఫలాలు మాత్రం ఫలించాలనేటువంటి ఆలోచన దానికి రావట్లేదు. ఏపుగా ఎదిగింది, నాటు కోల్పోయింది, పాత కోల్పోయింది. ఇంకా చెప్పాలంటే దాని వలన నేల కూడా వ్యర్థమైపోతుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు క్రైస్తవులకు సాదృశ్యంగా ఏమంటే చాలా మంది క్రైస్తవులు ఇతరులకు ఆటంకంగా తయారైపోయారు. ನಾವು प्रार्थना करते हैं ना किसी को प्रार्थना नहीं करने देते, ना वो वचन पढ़ते हैं ना किसी को वचन पढ़ने नहीं देते, ना मंदिर आते हैं ना मंदिर किसी और को आने भी नहीं देते। मतलब कहने का तात्पर्य यही है कि आज के जो मसीह लोग जो है एक रुकावट जैसे बन गए, ताकि दूसरे कोई आशीष ना पा सके, ताकि दूसरे कोई मंदिर में ना जा सके, ताकि दूसरे कोई प्रभु यीशु मसीह को सच्चा और अच्छा परमेश्वर करके नहीं मान सके। एक रुकावट बन गए ఒక ఆనందంగా తయారైపోయారు. నేల వ్యర్థమైపోతుంది, భూమి సాగు వదులుకుంటుంది. రీజన్ ఏంటి? సమస్తాన్ని ఆక్రమించుకొని పాతుకొనిపోయినది. అందుకే బైబిల్లో చూస్తాం, మిమ్మల్ని బట్టియే కదా అన్య జనుల ముందు నా నామము దూషించబడుతున్నది.